నా పేరు మాలవిక అండి. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఆలయంలోకి ఎంట్రీ కాగానే పంతులు గారు వచ్చి మనకి బొట్టు పెట్టే విధానమైన ఫస్ట్ మనం గణపతిని దర్శనం చేసుకున్నప్పుడైనా అక్కడి నుండి ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర అర్చన చేయించుకున్న తర్వాత అక్కడ మనం ఎలాంటి ₹1 కూడా మనకు పే చేయాల్సిన అవసరం లేదండి. మన పేరెంట్స్ని ద్వాదశ జ్యోతిర్లింగాలని మనం తిప్పలేము. సో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మనము అవి చూపించిన వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, స్వామివారికి చాలా తీసుకొస్తుంటాం పండ్లు పూలు అవన్నీ. సో ఆ వీటికి పెట్టే మనీ ఏదో అక్కడ హుండీలో వేస్తే ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో వాళ్ళకి ఒక పూటకి భోజనానికి అయితే అది కూడా శివయ్య అనుగ్రహంగానే మనం భావించాలి. మానవ సేవే మాధవ సేవ అన్నది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి. మనోభీష్టాలు నెరవేర్చే ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించి శివలింగ కవచం, మకర తోరణం, గర్భగుడి గోడలకు తొడుగులు, గడపకు కవచాలు, గర్భాలయ ద్వారాల కోసం సాయం చేసి పుణ్యఫలాలు పొందండి.